Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మహాకుంభమేళకు వెళ్లిన రాష్ట్రపతి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు. అంతకుముందు ప్రయాగ్రాజ్లో బోటులో విహరించిన ద్రౌపది ముర్ము. బీఆర్ఎస్ నేతలతో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్. టీటీడీ నెయ్యి కుంభకోణంపై లోతుగా దర్యాప్తు జరపాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అన్న శ్రీవారి భక్తులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో ఆమె పవిత్ర స్నానం ఆచరించారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రయాగ్రాజ్ లో ప్రత్యేక పూజలు చేసి బోట్లో విహరించారు. ముందుగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి కుంభమేళాకు తీసుకువెళ్లారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. ఇదిలా ఉంటే గత నెల 13న ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. 45 రోజుల పాటు జరిగే పవిత్ర కార్యక్రమంలో దేశ విదేశాల నుండి సుమారు 40 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని యోగి సర్కార్ అంచనా వేసింది. కానీ ఇప్పటికే 35 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలిపారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై కొందరు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగరాజన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ నేతలు సబితా ఇందిరారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కౌశిక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, బాల్కా సుమన్ తదితరులతో కలిసి రంగరాజన్ నివాసానికి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రంగరాజన్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏ ముసుగులో ఉన్నా, ఏ అజెండాతో ఉన్నా ఈ దారుణానికి ఒడికట్టిన వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పారు. భగవంతుడి సేవలో ఉండే రంగరాజన్కి ఇలాంటి పరిస్థితి ఎదురైతే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. స్వామివారి సేవలో ఉండే కుటుంబాన్ని అవమానించడం అంటే దేవుణ్ణి అవమానించినట్టే చెప్పారు. వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందర్ రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని, సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు గారిని, వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే. ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా కుంభకోణంపై లోతుగా దర్యాప్తు జరగాలి అని శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీకి కల్తీ నెయ్యి సప్లై చేసిన కంపెనీతో పాటు అనుమతించిన టీటీడీ అధికారులపై సిబిఐ విచారణ జరగాలన్నారు. గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి కొనుగోలు వ్యవహారంలో 3 నామాల స్వామికి పంగనామాలు పెట్టిన డిప్యూటేషన్ అధికారులు అప్పటి పెద్దల భర్తం పట్టాలి అని సిబిఐకి నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో, అన్నప్రసాదాలలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పని దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు సిబిఐ ప్రత్యేక బృందము సిట్ ఈరోజు దర్యాప్తు చేసి ఎవరైతే నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారో ఆ డైరెక్టర్ నలుగురిని నిన్న ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేయడం జరిగిందండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అసలు ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఈరోజు ఎవరైతే నెయ్యిని అక్కడి నుంచి సప్లై చేశారో నెయ్యిని ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు అనుమతించారు? ఈ నెయ్యి నాసిరకం నెయ్యి కాదు, అద్భుతమైనటువంటి నెయ్యి అని చెప్పి ఎలా వీళ్ళు శాంపుల్స్ ని ఓకే చేశారన్న దాని మీద సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేస్తే అసలు దొంగలు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో
ఈ నెయ్యి కుంభకోణంలో కోట్లాది రూపాయలు మూడు నామాల వాడికే పంగనాలు పెట్టినటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వస్తారు. దీనిలో ప్రధానంగా మనం చూడాల్సింది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వాళ్ళే ఈరోజు సప్లయర్ల అవతారం ఎత్తారండి. దాని మీద విచారణ ప్రారంభించండి. అదేవిధంగా జిఎం ప్రొక్యూర్మెంట్, తిరుమల తిరుపతి దేవస్థానం ఏ ముడి సరుకులు కొనాలంటే జిఎం ప్రొక్యూర్మెంట్ టెండర్స్ కాల్ ఫార్ చేస్తారండి. ఆ తర్వాత బోర్డు మెంబర్స్ కూడా దీనిలో కమిటీలో ఉంటారు. వీళ్ళతో పాటు ఎవరైతే టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎఫ్ఏ అండ్ సిఏఓ కూడా ఒక మెంబర్గా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ కొటేషన్స్ పరిశీలించి ఎవరైతే టెండర్లు వేస్తారో నెయ్యికి, అదేవిధంగా ముడిసరుకి ఆ కొటేషన్స్ అన్ని పరిశీలించి ఎవరైతే లోయెస్ట్ చేస్తారో వాటిని ఫైనలైజ్ చేసి వాళ్ళకి సప్లై చేయమని చెప్పి ఇస్తారండి. సప్లై చేసే ముందు తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్కి టెస్టింగ్కి పంపిస్తారు శాంపుల్స్కి. ఆ శాంపుల్స్లో కూడా ఏదైతే మనకు రోజు వస్తూ ఉంటే నెయ్యితో పాటు గతంలో ఉన్నటువంటి 4 శాంపుల్ను కూడా కలిపి, ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురం గ్రామం వద్ద స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిడదవోలు పట్టణంలోని లిటిల్ పారడైజ్ స్కూల్ కు చెందిన ఆటో డ్రైవర్ బాషా మద్యం సేవించి తాడిమల్ల గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకుని నిడదవోలు వచ్చే క్రమంలో సూరాపురం గ్రామం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గ్రామస్తులు వెంటనే ఆటోను పైకి తీసి గాయపడిన విద్యార్థులను నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి ఉన్న ఆటో డ్రైవర్ను భాషను దేహశుద్ధి చేసి సమిశ్రగూడెం పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను మంత్రి కందుల దుర్గేష్ ఫోన్లో పరామర్శించారు. సమిశ్రగూడెం ఎస్ఐ కె వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 7:30 గంటల సమయంలో తాడిమళ్ళ గ్రామం నుంచి లిటిల్ ప్యారడైజ్ విద్యాసంస్థ నిడదవోలుకు సంబంధించినటువంటి ఆటోలో తాడిమళ్ళ గ్రామానికి చెందిన కొంతమంది విద్యార్థులు ప్రయాణిస్తూ సూరాపురం గ్రామం దాటేసరికి డ్రైవర్ మద్యం సేవించి డ్రైవరు ఆటో తిరగబెట్టేయడనే సమాచారం రావడంతో గ్రామస్తులందరం కలిపి హుటాహుటినగా అక్కడికి వచ్చి ఘటనా స్థలానికి వచ్చి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఉదయం 7:30 గంటల సమయంలో తాడిమల్ నుండి ఒక స్కూల్ ఆటో బయలుదేరిందండి. భాష అనే ఆటో డ్రైవర్ దానికి ఏపీ 37TB 0736 అనే నెంబర్ గల ఆటోని ప్రతిరోజు తాడిమల్ నుంచి సుమారుగా 12 మంది పిల్లల్ని లిటిల్ ప్యారడైజ్ మరియు స్టార్ 45 స్కూల్కి తీసుకొస్తుంటాడు. అదే క్రమంలో ఈరోజు ఉదయం 7:30 గంటల సమయంలో మద్యం సేవించి నడపడం వల్ల ఆ ఆటో అదుపు తప్పి సూరాపురం శివారు ప్రాంతంలో బోల్తపడింది. అయితే పిల్లలు అందరికీ కూడా చిన్న దెబ్బలు తగిలి అదృష్టవశాత్తు ప్రమాదం ఏం జరగలేదు. అయితే ఇందులో ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే ఆటో డ్రైవర్లని ముఖ్యంగా గమనించండి. దూర ప్రాంతాలకి ఆటోలో కాకుండా బస్సులు ఏర్పాటు చేసుకునే విధంగా యాజమాన్యానికి మీరు అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకోండి. అదేవిధంగా యాజమాన్యం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లలు క్షేమంగా స్కూల్కి రావాలి, స్కూల్ నుంచి ఇంటికి చేరాలి. కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్లే బాధ్యత డ్రైవర్ మీద ఉంటుంది. ఆ డ్రైవర్లు తాగి నడుపుతున్నారా లేకపోతే సాధారణంగా ఉన్నారన్నది గమనించుకోవాల్సి ఉంది. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే యాజమాన్య వారితో కూడా పిలిచి మాట్లాడాం. ఈ ఆటో అయితే పేరెంట్స్ అందరూ కలిసి మాట్లాడుకున్నారని చెప్పారు. కానీ పేరెంట్స్ అందరికీ మా పోలీసు వారి సూచన ఏంటంటే దూర ప్రాంతాల నుంచి మాత్రం బస్సు మాట్లాడుకుని ఏర్పాటు చేసుకోండి. తర్వాత డ్రైవర్ల మీద కూడా మీరు గమనిస్తుండాలి. ఉదయం స్కూల్కి తీసుకెళ్లే టైంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా గమనించుకోవాలి. ఈరోజు 12 మంది పిల్లలు సుమారుగా చిన్న దెబ్బలతో బయటపడ్డారు. అదే పెద్ద ప్రమాదం జరుగుంటే మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితి అవుతుంటుంది. అనకాపల్లి జిల్లా తుమ్మర్పాలగు వద్ద గల ఏలేరు కెనాల్లో ఓ మహిళ ఒక బాలుడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు కసంకోట మండలం అట్టా వీధికి చెందిన అట్టా ఝాన్సీ, ఆమె కుమారుడు అట్టా దినేష్ కార్తిక్ గా గుర్తించారు. గత శుక్రవారం కుటుంబ కలహాలతో తన కొడుకు అట్టా దినేష్ కార్తిక్ ను తీసుకుని ఝాన్సీ ఇంటి నుండి వచ్చేసింది. కొడుకు దినేష్ కార్తిక్ తో పాటు ఏలేరు కెనాల్లో దూకేసి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఝాన్సీ అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కరెన్సీ నోటుపై నేతాజీ బొమ్మను ముద్రిద్దాం, గర్వంగా జీవిద్దామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్రమైన ఓటు హక్కును ప్రజా పాలకులకు కాకుండా రాజకీయ వ్యాపారస్తులకు వేయడం కారణంగా ఆర్థిక దోపిడీ జరుగుతుంది అని, లక్షల కోట్ల జాతి ప్రజా సంపదను గుత్తాధిపత్యంగా ఒక వర్గం రాజకీయ కాలకేయులు దోచుకుంటున్నారని ఆరోపించారు. సంపద లేక మురికి జీవితాలు గడుపుతున్న ఎంతో మంది ఓటు హక్కు గల నిరుపేదలు చాలీచాలని జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ సెక్యులర్ సింహ దుర్గారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎండి హుస్సేన్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, మోర్తా ప్రభాకర్, ఆకుల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి చరిత్రని అందరికీ బావిగా మన యువతకి అలాగే బాల్యం నుంచి కూడా వాళ్ళకి ఏదో కల్పిత చరిత్ర, అది ఆ కల్పిత చరిత్రని ఒక గొప్ప వీరోచిత చరిత్రగా వాళ్ళ బుర్రల్లో పెడుతూ వాళ్ళు ఒక గొప్ప జాతి నాయకులు, దేశ నాయకులు, ఈ సమాజానికి ఎంతో మేలు చేశారు, స్వాతంత్ర పోరాట యోధులు అన్నట్టుగా ఒక కల్పిత చరిత్రని పిల్లల్లోకి అలవాటు చేస్తున్నాం. మేము మొట్టమొదటి ఒకటి చెప్తున్నాం, గాంధీ నెహ్రూలు సాధించినటువంటి చరిత్ర ఈ దేశానికి కానీ ఈ స్వాతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వారి కనీస పాత్ర కానీ లేదని. అందుకనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తుంది, ఈ స్వాతంత్ర పోరాట సంగ్రామంలో వెన్నుచూపున పోరాటం చేసి యువతకి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. కానీ మనం ముద్రించేటటువంటి నోట్ల మీద నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ నోటి మీద వారి చిత్రపటాన్ని ముద్రిస్తే కాస్త విలువలతో కూడినటువంటి ఒక పౌరుషం అలాగే ఒక కమిట్మెంటు ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే గాంధీ గారి నోటి చూస్తే కరప్షన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్ని కాస్త మార్చుకోవాలి అనుకుంటే స్వాతంత్ర పోరాట సంగ్రామంలో ప్రజల కోసం, ఈ దేశం కోసం కమిట్మెంట్తో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తించాలి. ఈ చరిత్ర కోసం భావితరాలకి అలాగే ఇప్పుడున్నటువంటి బాల్యం నుంచి కూడా సిలబస్ను కూడా మార్చాలి. అలాగే సిలబస్లో కూడా మనకు అవసరం లేనటువంటి చరిత్ర, అలాగే మన భారతదేశానికి సంబంధం లేనటువంటి చరిత్రని పిల్లల బుర్రల్లోకి ఎక్కిస్తున్నాం. అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ చరిత్ర ఏంటి, అలాగే ఈ చరిత్రలో ఉన్నటువంటి గొప్ప యోధులు ఎవరో మన చరిత్ర చదివితేనే బాడీ ఎంతో పులకరించిపోతుంది. అంత గొప్ప వీరోచితమైనటువంటి చరిత్ర గల ఈ అఖండ భారతదేశంలో ఎక్కడి నుంచో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి చరిత్రని, అలాగే ఈ చరిత్రకి సంబంధం లేనటువంటి వాళ్ళని ఈరోజు మనం చరిత్రకారులుగా కీర్తించుకుంటూ వ్యవస్థనే మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మార్పుతో కూడినటువంటి ఒక సమాజాన్ని, భద్రత కలిగినటువంటి సమాజాన్ని, అలాగే సంక్షేమాలు, పేదరికం లేనటువంటి సమాజాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. అందుకని ఖచ్చితంగా భావితరాల భవిష్యత్తు దృష్ట్యా అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రారంభిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి మరో స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ప్రతి యువత కూడా భాగస్వాములు కావాలి. పేదరికం లేనటువంటి సమాజాన్ని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట సాధించి చూపించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అని, అలాగే అందరినీ పర్యావరణాన్ని కాపాడుకుంటూ అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం, మానవ హక్కులకి శాశ్వత భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్నటువంటి ఈ ప్రజా పోరాటంలో అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యి ఇప్పుడున్నటువంటి ప్రధాన రాజకీయ కార్పొరేట్ రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, ఈ సామాజిక భద్రత కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా భుజం కాయాలి, ఈ మహా ఉద్యమంలో మీ అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఈఎస్ఐ హాస్పిటల్ సంయుక్తంగా తిరుపతి నడుబొడ్డున వెటర్నరీ హాస్పిటల్ వద్ద మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్ సేవలను ప్రతి ఒక్క ఉద్యోగులు తప్పకుండా ఉపయోగించుకోవాలి అని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శంకర్ రెడ్డి, ఎంఐఏ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆర్ఆర్ రెడ్డి, సెక్రటరీ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి మీకు లాభాలు, మీకు మీ కుటుంబ సభ్యులకి, మీకు అందరికీ అసలు ఎంతవరకు ఏం తెలుసు అనేది మీకు పూర్తిగా అవగాహన కలిగించి ఈఎస్ఐ సర్వీసెస్ని మీకు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే లిస్టులో మీరు ఎన్రోల్ చేసుకున్నారో అందరికీ ఉపయోగపడి మీ కుటుంబానికంతా కవచంలాగా ఈఎస్ఐ వర్తిస్తుందన్న సంగతి మీకు ఎంతవరకు తెలుసో తెలియదో నాకు తెలియదు. యాంటీ ర్యాగింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. సో ఇదంతా అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే మీకు మహిళలకి ముఖ్యంగా టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి. డయల్ 100 అనేసి 181 112
వీటికి పైన మహిళలకి ఏం జరిగినా కూడా వీళ్ళు కాల్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. మీ సెల్ నుంచి మొబైల్ నుంచి కాల్ చేయొచ్చు. మీరు దీనికి అందరూ కూడా మహిళా రక్షక యాప్ అని ఒకటి ఉంది. దాన్ని మరి ప్లే స్టోర్లో పోయేసి మీరు మహిళా యాప్ అని కొడితే వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కాల్ చేసిన వెంటనే జీపీఎస్ సిస్టమ్ మీరు ఎడిపోతా ఉంటే కూడా, సపోజ్ మీరు ఆటోలో వెళ్తా ఉంటే కూడా జీపీఎస్ ట్రాక్ అవుతా వస్తుంది. వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏదనేసి కూడా తెలుస్తుంది మీకు. అది చేసుకోండి. మీకు తెలియకపోతే ఎవరన్నా మీ చదివిన పిల్లలు ఎవరన్నా ఉంటే కదా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసి ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్లో పోయేసి ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఈ మహిళా రక్షక యాప్ అని ఉంది. కష్ట సుఖాలను మానవుడు సమభావంతో స్వీకరించాలి అని, అలా చేసినప్పుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడు అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా 2వ రోజు కాకినాడ జిల్లాలో నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమన్వయపరుచుకుంటూ వాటిని ఏకత్వ భావంతో స్వీకరించాలి అని పేర్కొన్నారు. మానవునిలో ఉండే మంచి చెడులను ప్రేరేపించేది మనసే అన్నారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ఆకుల రవితేజ, పింగళి ఆనంద్ కుమార్, ఎన్టీవీ వర్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. శాస్త్ర విజ్ఞాన పరంగా నాగరికత ప్రపంచంలో ఎంతో అభివృద్ధి ప్రతిరోజు సాధిస్తున్నాం. ఈ అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి తరుణంలో ఆధ్యాత్మికత కూడా మనలో ఏర్పడి ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక భావాలు మనలో ఉన్నట్లయితే మన శాస్త్ర విజ్ఞాన పరంగా వృద్ధి చెందుతున్నటువంటి కాలానికి అనుగుణ్యంగా మంచిగా మానవ జీవన సమాజానికి ఆధ్యాత్మిక తత్వం, సుహృద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, సుఖం, ఆరోగ్యం ఇవన్నీ మనం అంతా కోరుకుంటున్నాం. ఆ కోరుకునే దిశగా మన యొక్క ప్రయాణం భగవంతుని యందు దృష్టి కేంద్రీకరించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి మన యొక్క దినచర్యలో మనం ఆయా మత ధర్మాలను, ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క దినచర్యలో ఉండేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ సఫలీకృతం కావాలని మనందరం కోరుకుంటూ ఉంటాం. ప్రతి మత ధర్మంలో ఉండేటువంటి వారు వారి వారి మత ధర్మ విధానాన్ని బట్టి ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి ఆ భగవత్ ప్రసాదాన్ని ఆశీస్సులలో పొందడం ద్వారా మన దినచర్యలో ఉండేటువంటి ఫలాలన్నీ ఫలిస్తాయి అనేటువంటి ఒక గొప్ప భక్తి, విశ్వాసము, లక్ష్యం చేత ఆ భగవంతుడిని జ్ఞానం చేత అందిస్తూ ఉంటాం. ఆ దినచర్య మనకు సౌకర్యవంతంగా, ఆనందకరంగా, సంతోషంగా సాగినట్లయితే ఆ భగవంతుని యందు మరింత. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట, ఏర్పేడు, కాళహస్తి రూరల్ తదితర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కోసం అర్జీదారులను పెద్ద ఎత్తున సమీకరించి సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురువయ్య, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, మించిన శివకుమార్, గోపి, ఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఓటున్నర సెంటు, పట్టణ ప్రాంతంలో 1 సెంటు ఇచ్చారో ఆ పట్టాలన్నీ కూడా రద్దు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పాడో గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తాం, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి చెప్పాడో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో 2వ దశ పోరాటంగా ఈ 2 కార్యక్రమాలు గత నెలలో 10 రోజులు చేశాం. 1వ తారీఖు నుండి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సర్వే చేపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా దాదాపుగా నెల రోజులు కావస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు ఎవరూ కదలలేదు. రెవెన్యూ అధికారులు కదిలించాలి. గ్రామీణ ప్రాంతంలో మేము ఇచ్చిన అర్జీల పైన సర్వే చేయించాలి. మేము ఇచ్చినటువంటి అర్జీలకు సమాధానం చెప్పి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా సిపిఐ పోరాటం ఆపుదల చేయదు. ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాం. పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు ఎర్ర జెండా సిపిఐ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించినందుకు కానూరు కేంద్రంలో 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలి అని జిల్లా కలెక్టర్
పి ప్రశాంతి ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నివారణ నియంత్రణ కార్యాచరణపై కలెక్టర్, పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, ఫారెస్ట్ సమన్వయ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షిస్తూ పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్గా పూణే ల్యాబ్ నిర్ధారించడం జరిగిందన్నారు. కానూరు గ్రామం పరిధిలో 1 కిలోమీటర్ రెడ్ జోన్గా 10 కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్గా ప్రకటించడం జరిగిందన్నారు. ఇంకా మనకి ఇది ఉండదు, లేకపోతే ఇంకొక టెస్ట్ చేద్దామా అనేది ఉండదు. సో దట్ ఏరియా ఈజ్ నౌ ఇన్ అ హాట్స్పాట్. అయితే ఇప్పుడు కన్నా ముందు వాట్ ఎవర్ ద సిమ్టమ్స్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ అండ్ బేస్డ్ ఆన్ దోస్ సిమ్టమ్స్ వీ హ్యావ్ సెండ్ శాంపిల్స్, ఆ సిమ్టమ్స్ అనేది ఒక 1 వీక్ గా కూడా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ లెట్ ఇట్ బి యాక్సెప్టెడ్. ఇది కానూరు పాయింట్ నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్ లో పౌల్ట్రీ ఫార్మ్స్ అన్ని కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి అంతా కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఇస్తారు. ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ కానూరు ఈజ్ అ హాట్స్పాట్. కానూరు నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్ లో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎగ్స్ కూడా బ్యాక్. సో అక్కడ నుంచి ఎగ్స్ కూడా రావడానికి లేదు, ఎగ్స్ కూడా మనం డిస్ట్రాయ్ చేస్తాం. నౌ కల్ చేసేటప్పుడు ఏం చేయాలి అనేటప్పుడు తహసీల్దార్ హెస్ టు ఐడెంటిఫై ఏ ప్లేస్, ఏ రిమోట్ ప్లేస్. మీరు ప్రతి పౌల్ట్రీ ఫార్మ్ లోకి అటాచ్ గా ఒక రిమోట్ ప్లేస్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. రిమోట్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసేసి వెదర్ కొంచెం మైనింగ్ అయింది కానీ అట్లాంటిది డీప్ బరియల్ అనేది చేయాలి. దానికి కావాల్సిన లాజిస్టిక్స్ గ్రామ పంచాయతీ నుంచి మీరు సపోర్ట్ చేయాలి. సో జేసీబీస్ అరేంజ్ చేసుకోవాలి. మీరు పెరిఫెరల్ గా జేసీబీ సరిగా లేదని ఒక 1 feet అట్లా కానీ ఉంటే అది స్ప్రెడ్ అవడానికి, మ్యూటేట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో డీప్ బరియల్లో చేయాలి. అండ్ సెకండ్, అది చేసేటప్పుడు ఓన్లీ బరియల్ యాజ్ పర్ ద ప్రొసీజర్. అందులో వాళ్ళు కొన్ని కాస్టిక్ ఏదో వేస్తారా? సో బ్లీచ్ అది వేసి వాళ్ళు చేస్తారు. అది లేకుండా మనకి ఎక్కడో ఒక దగ్గర కొంచెం వాటర్ లో విచ్చిపెట్టేద్దాం. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తాము వెళ్లాల్సిన బస్సులో కావలసినవన్నీ సీట్లు ఉంటాయా అన్న సందేహాన్ని నివృత్తి చేస్తూ విశాఖ జిల్లా గాజువాకలో సరికొత్త యాప్ శ్రీకారం చుట్టారు. వి బస్ యాప్ పేరుతో మార్కెట్లోకి సరికొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు. దీన్ని పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కార్తిక్ లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం యాప్ను ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలు, నగరాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఈ యాప్ ద్వారా సులభతరమైన ప్రయాణం కల్పించనున్నారు. యాప్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టీమ్ వర్క్స్ ఏర్పాటు చేశామని సంస్థ చైర్మన్ దాడి జగ్గా అప్పారావు తెలిపారు. కార్యక్రమంలో యాప్ డెవలప్మెంట్ ఎండీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విలేజెస్ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే విలేజెస్ అందరినీ టార్గెట్గా తీసుకొని అందరూ ఈజీగా ట్రావెల్ చేయడానికి అవైలబుల్గా ఉండేటట్టు మేము ప్లాన్ చేసుకొని లాంచ్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో ఒక ఏజెంట్ ఫామ్ చేసుకొని తర్వాత అందరూ డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ట్రావెల్ చేసేటట్టు వీలుగా ఉండేటట్టు మేము ప్లాన్ చేసి లాంచ్ చేయడం. వీబస్ అనేది కొత్తగా మనం లాంచ్ చేసిన అప్లికేషన్. అప్పారావు గారు అండ్ వాళ్ళ టీమ్ అండ్ మేమందరూ కలిసి వీబస్ అనే కొత్త అప్లికేషన్ మనం డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం చూస్తున్న అప్లికేషన్స్ అన్నీ మనకి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ స్టేట్లో డెవలప్ అవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నంలో కూర్చొని ఒక వీబస్ అనేది అంటే విలేజ్లో ఉంటున్న వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు టౌన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సింగిల్ అంటే ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసి మనం వెంటనే బస్ టికెట్స్ మనం ఇక్కడ నుంచి మనం బుక్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఏంటంటే రేపొద్దున ఈ వీబస్లో ఇంకా కనెక్టివిటీని పెంచుకుంటూ అంటే మనం ఇండియా వైడ్గా కంప్లీట్గా అన్ని రకాల బస్ టికెట్స్ని ఈజీ చేసుకుంటూ మనం సేవ్ చేసుకుంటూ సింగిల్ క్లిక్లోనే వెళ్ళే ప్రాసెస్ని మనం వీబస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మనకి టైం అనేది బిజినెస్ కావచ్చు, అదే మనకి మ్యారేజ్ కావచ్చు, ఇట్ విల్ కనెక్ట్ పీపుల్. సో రెడ్ బస్ చూసాం, అభి బస్ చూసాం, రెడ్ బస్ చూసాం. ఇప్పుడు వి బస్ అనేది మన ఆంధ్రలోని అది మాడుగుళ్ళు చెందిన వ్యక్తిగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, సో ఇది కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. త్రూ ఎయిర్ కానీ, షిప్మెంట్ కానీ, షిప్స్ కానీ, క్రూయిజ్ షిప్స్ కానీ, అదేవిధంగా మనకి రాబోయే టైంలోని డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ అనేవి డిఫరెంట్ వేస్లో మనకి యూజ్ అవుతాయి. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లోని మనం ఎదగాలనుకుంటే ఫస్ట్ మనకి ఈ యాప్స్ ఉన్నాయి. ఈ యాప్ స్టోర్లోని మనం బుక్ చేసుకున్నప్పుడు ఇన్ టైంలో మనకి కస్టమర్కి
మనం కనెక్టివిటీ పెంచుకోవాలి, మనం కాల్ చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బుక్ చేసుకుంటాం, టైమింగ్స్ అనేవి ఆ పాయింట్ అనేది బస్ పాయింట్ కొంతమంది తెలియదు. సో చాలా మంది ఏం చేస్తారు, ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారు. పలానా టైంలోని పలానా స్టాప్లోని మీరు రిసీవ్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పబ్లిక్ మెంబర్లు ఉన్నప్పుడు సర్వీస్ మోటివ్తో వెళ్తే చాలా సక్సెస్ అవుతాం. టిడ్కో గృహ యాజమానులకు కనీస మౌలిక వసతులు కల్పించాలి అని కోరుతూ సిపిఐ గాజువాక నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. లబ్ధిదారులను ఉద్దేశించి సిపిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేసి సుమారు ఏడాది గడుస్తున్న అక్కడ గృహాలకు కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. వసతులు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. గృహాలకు సంబంధించి నెలవారీ బ్యాంకులకు ఈఎంఐ కట్టలేక బయట అద్దెలు చెల్లించలేక నానా పాటలు పడుతున్నారన్నారు. నాయకులు జి ఆనంద్, కె అచ్యుతరావు, పెద్దపూడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు వచ్చిందండి, 8 సంవత్సరాలు అయింది, డబ్బులు కట్టి 25,000 కట్టాను. ఇప్పుడు వచ్చి నిన్న ఎవరో వచ్చి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. మా ఇల్లు మాకు కావాలి, పిల్లలతోటి మేము అద్దెలు కట్టుకుంటూ ఎలా బతకమంటున్నారు మమ్మల్ని? ఏంటి పరిస్థితి ఏంటి? ఇది ఎంతమంది దగ్గర తిరగాలి? ఇలాగా ఏం చేయాలి మేము? చెప్పండి. పోనీ అక్కడే కిరోసిన్ వేసుకుని చచ్చిపోతాం మేము. పోనీ ఇస్తారా ఇవ్వరా? మా ఇంట్లో ఇస్తారా ఇవ్వరా అంటే చెప్పండి. అక్కడే చచ్చిపోతాం. పిల్లలతో మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. ఏం చేయమంటారు? ఎప్పుడైనా ఎలా కట్టమంటారు మీరు? మమ్మల్ని చదివించుకోవాలా, తినాలా, వద్దా, అలా పస్తులు ఉండాలా? ఏంటిది అసలు? మా పరిస్థితి ఏంటి? ఇది గవర్నమెంట్ పని ఇదేనా? మీరు దయచేసి మా అందరికి అక్కడ ఇల్లు తాళాలు కూడా మాకు ఇచ్చారండి. ఉండడానికి అయితే మాకు సదుపాయం లేదు సార్. అక్కడ కరెంట్ లేదు, మెయిన్ వాటర్ లేదు, లెట్రిన్ది లైన్లు కలపలేదని చెప్తున్నారు. టాటా వాళ్ళు కరెంట్ ఇచ్చి వాళ్ళు కరెంట్ తీస్తారండి. ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అందరం దిగిపోయాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్ మేము? ఇప్పుడు మళ్ళీ మాకు ఎవరు ఇల్లు ఇస్తారు సార్? బ్యాంక్ నుంచి చాలా ప్రెజర్ ఎక్కువ అవుతుంది. మాకు ఇల్లు మేము ఇంట్లో పూర్తిగా ఉన్ని రోజు, మాకు ధైర్యంగా ఉన్ని రోజు మేమైతే బ్యాంకుకి కడతాం సార్. ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇప్పుడు కొంచెం మలుగు సదుపాయాలు కల్పించలేదు. వడ్డీల మీద వడ్డీలు వచ్చేసి బ్యాంకు వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి మీ ఇల్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి భయ ఆందోళన కలిగిస్తూ ఉన్నారు. ఇటువంటి మానుకోమని చెప్తున్నాం. ఇమ్మీడియట్లీగా గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ హామీలు ఏదైతే ఉన్నాయో అలాగే వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళు డబ్బులు కట్టారు. దాదాపు 8 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 8 సంవత్సరాలు పెట్టి కూడా దీన్ని వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటూ ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు వరకు వడ్డీలు కట్టిస్తూ ఉన్నారు. అందువల్ల వడ్డీలు కూడా మాఫీ చేయవలసిన అవసరం ఉంది. వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రావాలి అది. అందువల్ల ఇది కానీ చేయకపోతే ఒక 2-3 రోజుల్లోనే వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళందరూ కూడా రిలే నిరాహార దీక్షలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ప్రభుత్వం చట్టాలు కూడా ఏం చెప్తారంటే నీరు, మురుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు ఇమ్మీడియట్లీగా ఇచ్చే పని చేయాలి, దాన్ని కట్ చేసే పని చేయకూడదు. అది కట్ చేస్తే నేరం అవుతుందని చెప్పేసి ఒక పక్క చట్టాలు చెప్తున్నా వీళ్ళ అధికారులకు ఏమీ పెట్టించుకోవట్లేదు. వీళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చేసి తాళాలు ఇచ్చేసిన తర్వాత కూడా వీళ్ళని ఈ రోజు వరకు కూడా ఎందుకు ఇవ్వలేదో అధికారులు దానికి జవాబు చెప్పాలని చెప్పి భారత ప్రజా కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది. ముఖ్యాంశాలు. మహాకుంభమేళకు వెళ్లిన రాష్ట్రపతి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు. అంతకుముందు ప్రయాగ్రాజ్లో బోటులో విహరించిన ద్రౌపది ముర్ము. బీఆర్ఎస్ నేతలతో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్. టీటీడీ నెయ్యి కుంభకోణంపై లోతుగా దర్యాప్తు జరపాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అన్న శ్రీవారి భక్తులు. వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.